హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో యమ్మీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 3 పెద్ద సైజు ఆనియన్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్ ఇలా కట్ చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్లో ఒక 2 బగారా ఆకులను నలిపి వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. 1/2 కిలో వరకు చికెన్ తీసుకుని ఇందులో ఉప్పు వేసి 2-3 సార్లు బాగా కడిగిన చికెన్ని ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేసుకోవాలి. ముక్కలు ఆనియన్లో బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ని ఒక 5 నిమిషాల వరకు ఉడికిస్తే ముక్కల నుండి వాటర్ బయటికి వస్తుంది. ఈ వాటర్ అంతా పోయే వరకు లో ఫ్లేమ్లోనే ముక్కలను ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ముక్కలను ఉడికించుకోవడం వల్ల ముక్క స్మూత్గా ఉంటుంది. వాటర్ పోయి ఆయిల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడే 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒకవేళ మీరు టమాటో వేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే ఒక టమాటో కట్ చేసి వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించి అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే టమాటో స్కిప్ చేశాను. ఇప్పుడు 1.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి గ్రేవీ దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.